కేసీఆర్ మళ్ళీ పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్ళీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అంటున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అసలు అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం ఇష్టం లేదు కేసీఆర్కు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోంది అన్న అనుమానం మాత్రం బలంగా వినిపిస్తోంది. తాను ఒంటరిగా అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూటమి కట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పారు కేసీఆర్. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. కేసీఆర్ పదే పదే చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు చేయడం లేదు, కనీసం తన పార్టీ అధ్యక్షుణ్ణి కూడా నియమించలేదు. మరి ఎందుకు కేసీఆర్ చంద్రబాబు జపం చేస్తున్నారు? ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న కూడా ఇదే. అయితే కేసీఆర్లో ఒక భయం కనిపిస్తోంది. తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన ఆయనలో ఉంది. ఏపీలో కూటమి ప్రస్తావన తీసుకొచ్చారు అంటే రేపు తెలంగాణలో అదే కూటమి వస్తే తన పరిస్థితి ఏంటనేది ఆయన ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ కూటమిలోకి కేసీఆర్ ఎంట్రీ ఉండదు. దానికి కారణం చంద్రబాబు. అందుకే ఆయన ఓ గట్టు కట్టుకుంటున్నారు. ముందుగానే కారణాలను అన్వేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అవసరం. అది మాత్రమే తెలంగాణ రాష్ట్రం ప్రజలు, రైతులు గురించి పనిచేస్తుంది. కాంగ్రెస్ దోచుకోవడం తప్ప మరేమీ చేయలేదని కేసీఆర్ నిర్ధారించి చెప్పేశారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణపై పెత్తనం చేయడానికి రాబోతున్నారని, కనుక తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పేశారు. తెలంగాణ సంపదపై అందరి కళ్ళు పడ్డాయని, దానిని దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ కనిపెట్టి చెప్పారు. కనుక బీజేపీని తద్వారా చంద్రబాబుని అడ్డుకోవడం చాలా చాలా అవసరమని ఆయన తేల్చి చెప్పేశారు. మరోవైపు ప్రజలు నన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ చేతికి కత్తి ఇచ్చి ఇప్పుడు నన్ను యుద్ధం చేయమంటే ఎలా చేయగలను అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. గులాబీ దళపతి శనివారం తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమైనప్పుడు పనిలో పనిగా తన అభిప్రాయాన్ని, మనసులో ఆలోచనలను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చేరవేశారు. అయితే కేవలం తనకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ప్రజల పట్ల నిబద్ధత ఉందని, కనుక తాను మాత్రమే కాపాడగలనని చెప్పుకుంటున్న కేసీఆర్ తనను, తన పార్టీని తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే కాపాడగలదని భావిస్తుండడం విచిత్రంగా అనిపిస్తుంది. అందుకోసం చంద్రబాబుని బూచిగా చూపేందుకు కేసీఆర్ వెనుకాడడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వద్దనడానికి ఓ కారణం, బీజేపీ వద్దనడానికి మరో కారణం చెబుతున్నారు. ఉద్యమ నేతగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని కోరుకోవడం, అందుకు ఇటువంటి రకరకాల సాకులు చెబుతుండడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక కేసీఆర్ది ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమం ఆ పార్టీకి రక్షణ కవచంలా పనిచేస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆ పార్టీకి ఉండేది. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ పాలన చూసిన తర్వాత తెలంగాణ ఓటర్లు ప్రాధాన్యతలు మారిపోయాయి. ఫలితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోతూ వచ్చింది. చివరకు పార్లమెంట్ ఎన్నికల నాటికది డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి చేరింది. బలంగా ఉన్నారనుకున్న ఉత్తర తెలంగాణలో దారుణ పరిస్థితి ఎదురైంది. బలంగా లేని దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే మాత్రం ఆ రెండు ప్రాంతాల్లో పట్టు సాధించడం ఖాయం. కేసీఆర్లో కూడా అదే భయం కనిపిస్తోంది. దానిని గుర్తించి కేసీఆర్ చంద్రబాబు పేరు పదే పదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తాను ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తానని కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయ్యింది. తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీతో జత కలిసేందుకు చంద్రబాబు హింట్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే చెన్నై వేదికగా డీలిమిటేషన్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాలు పంచుకున్నారు కేటీఆర్. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని ఒక ఆప్షన్గా ఎంచుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.